కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు కావస్తున్నా యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి. ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టిన యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోస్టర్లు రిలీజ్ చేశారు. ఆయన జగనన్న పాలనలో ఫీజు రియంబర్స్మెంట్ అందేదని, ఇప్పుడు చంద్రబాబు పాలనలో మాత్రం నేటికి విద్యార్థులకు ఆ సాయం అందలేదని ఆయన మండిపడ్డారు. యువతకు 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని, నిరుద్యోగ భృతిని కల్పిస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని దుయ్యబట్టారు భూమన. ఒకవైపున ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు చేసినటువంటి ద్రోహానికి, నిరుద్యోగ భృతి 3000 ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా నిరుద్యోగులను దగా చేసినందుకు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరించాలా అని చెప్తున్నటువంటి చంద్రబాబు యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా 12వ తారీఖున మా నాయకుడు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల జీవితాల ఆనందాన్ని సంతృప్తిగా వాళ్లకు అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద విద్యార్థులతో, యువకులతో, మహిళలు, యువత అందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా, విద్యార్థులను నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీయడానికే ఈ నెల 12న వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో యువత పోరు కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరులో యువత పోరు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్స్ను విడుదల చేశారు. ఆయన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుగా మార్చి పప్పు బెల్లాలకు అమ్ముకోవాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఆరోపణాస్త్రాలను సంధించారు అంబటి రాంబాబు. బడ్జెట్లో కూడా చూసాం. బడ్జెట్లో 4600 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే ఏదో 2000 ఏదో కోట్లు బడ్జెట్లోనే పెట్టారు. అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే బకాయిలు తీర్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. విద్యా వ్యవస్థని కుంగదీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. విద్య అనేది ఎంత అవసరమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రాష్ట్రంలో పేద ప్రజానీకం విద్య చదువుకునేటటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి ఘోరమైన తప్పిదానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలి. ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం రేపు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా గుంటూరులో కూడా పెద్ద ఎత్తున మేము ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకొక ప్రధానమైనది, యువతకి ఆశ కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇస్తాను అని ఒక మాట చెప్పాడు. ఆ నిరుద్యోగ భృతి 3000 రూపాయల చొప్పున ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తానని చెప్పాడు. మరి అధికారంలోకి వచ్చి సుమారుగా 9 మాసాలు అవుతుంది. అసలు ఆ నిరుద్యోగ భృతి 3000 అనే అంశమే పక్కన పెట్టేశారు. చివరికి బడ్జెట్లో కూడా దాన్ని ఉదహరించినటువంటి సందర్భం లేదు. ఇంత ఘోరంగా ప్రభుత్వం విఫలమవుతుంది, మోసం చేస్తుంది. దాంతోపాటు 20 లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాము, వారికి ఇస్తాము అన్నారు. మొన్న ఏదో గవర్నర్ చేత చెప్పించారు, అవకాశాలు కల్పించామని. గవర్నర్ చేత పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం కూడా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దాన్ని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ వృత్తిని, ఉద్యోగ కల్పనలో కూడా ప్రభుత్వం మోసం చేస్తుంది యువతని అనేటువంటి ఉద్దేశంతో కూడా దాన్ని కూడా డిమాండ్గా పెట్టడం జరిగింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈ నెల 12న యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా నేతలు యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులను, యువతను నమ్మించి నయవంచన చేసిందంటూ మండిపడ్డారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజల జీవితాలను నాశనం చేసిందంటూ ఫైర్ అయ్యారు. ఫీజులు కట్టలేక పేద పిల్లలు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు పోరు, యువత పోరు కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేయబోతున్నాం. 12వ తారీఖున కోర్టుల దగ్గర, మన న్యాయస్థానం కోర్టులు ఉన్నాయో అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ర్యాలీగా నడుచుకుంటూ వెళ్ళి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఈరోజు సందర్భంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు అధికారం రాకముందు ఎన్నికల సమయంలో
ప్రతి ఒక్క విద్యార్థికి న్యాయం చేస్తామని చెప్పని, యువకులకి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాదాపుగా 5 టర్ములు ఫీజు ఈరోజు విద్యార్థులకు చెల్లించకుండా, కాలేజీలో విద్యార్థుల్ని మా ఫీజులు వెయ్యని చెప్పని కాలేజీ యాజమాన్యం విద్యార్థులను బయటికి పంపించేస్తుంటే, కొంతమంది విద్యార్థులు అయితే ఆ ఫీజు పోరు తట్టుకోలేక, ఫీజు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు గారు చేసుకునే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తుంది. మీరు ఇస్తానని చెప్పిన ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, ఏం చేశారని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మాతో సహా ప్రజానీకం గారు ప్రశ్నిస్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోన ప్రతి టర్ము పూర్తి స్థాయిలో ఫీజు వాళ్ళకి డబ్బులు ఆ ఖాతాల్లో పడిపోయేవి. చక్కగా పిల్లలు చదువులు ప్రశాంతంగా చదువుకునేవారు. అలాగే ఇంట్లో తల్లిదండ్రులు కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళు మా పిల్లలు మంచిగా చదువుకుంటున్నారన్న ఆనందంతో ఉండేవారు. ఈరోజు ఆ పిల్లలు ఫీజులు పడక వాళ్ళు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారు. తోటి విద్యార్థుల దగ్గర వాళ్ళకి ఎంత చులకనగా ఉంటుంది. ఫీజు పడలేదు, మీ సర్టిఫికేట్స్ ఇవ్వము, లేకపోతే మీరు ఎగ్జామ్ రాయడానికి మీరు అర్హులు కాదు అని వాళ్ళకి చెప్తుంటే వాళ్ళకి కనీసం వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్నది ఎందుకు గవర్నమెంట్ ఆలోచించట్లేదు, ఎందుకు ఈ కూటమి నాయకులు ఆలోచించట్లేదు అన్నది చాలా పిల్లలందరూ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పేద సామాన్య వర్గాలు ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలని, డాక్టర్లు ఇంజనీర్లు కావాలని, మరి అటువంటి గొప్ప స్కీమ్కి కూటమి ప్రభుత్వం ఎందుకు తూట్లు పొడుస్తూ ఉందో ఈ రోజున రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు గమనించాలి. నారా లోకేష్ గారు వచ్చిన దగ్గర నుంచి చాలా మాటలు చెప్తా ఉన్నారు. మీరు మాటలకి పరిమితం అవుతారా? విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తారా? సమాధానం చెప్పాలి. మాటలతో కాలక్షేపం చేసి మీడియాలో ప్రచారం చేసుకుంటే విద్యార్థులకి మేలు జరగదు, కీడు జరుగుతుంది. మీరు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 4,600 కోట్లు నారా లోకేష్ గారు విడుదల చేస్తారా, చెయ్యరా? మీరు దీనికి సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా మాట వస్తే ఇంటర్వ్యూలో నేను స్టాన్ఫోర్డ్లో చదువుకున్నానని చెప్తా ఉన్నారు. మీరు స్టాన్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు, ఆక్స్ఫోర్డ్లో చదువుకుంటే మాకెందుకు? ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తావా? సమాధానం చెప్పు.